నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు, ప్రతి విమర్శలు పీక్ స్టేజ్కి వెళ్లాయి. మరోవైపు ఏపీలో సొంత అన్న జగన్పై కాంగ్రెస్ చీఫ్ షర్మిల విరుచుకుపడుతుంటే ఆమె రాజకీయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నాయి వైసీపీ, బీజేపీ. సినిమాలను మించిన ఆ డైలాగ్స్ను ఇప్పుడు పొలిటికల్ ఫైర్లో చూద్దాం. ప్రత్యేక హోదాపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్ ఒక్కరోజు కూడా నిలదీయలేదన్నారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. చంద్రబాబు అధికారంలో ఉన్న బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే జగన్ బీజేపీతో కనిపించని పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. పాలకుల వైఖరితో ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఏమీ లేని దుస్థితి నెలకొందన్నారు షర్మిల. ఇక కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీ పార్టీ, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో. కనీసం ఆయనన్నా, చంద్రబాబు గారైనా ప్రజల ముందుకొచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్ గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు. ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశాడు స్పెషల్ స్టేటస్ కోసం. ఆ రోజు జగనన్న గారు అన్న మాట, మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం, అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి, నా ఎంపీలను గెలిపించండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము, కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా? తీరా అధికారంలోకి వచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా, కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా, ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల దుష్టశక్తుల ట్రాప్లో పడ్డారన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. సీఎం జగన్ చెల్లెలుగా షర్మిలను గౌరవిస్తామన్న ఆయన చంద్రబాబు స్క్రిప్ట్ను చదవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. జగన్ను 16 నెలలు జైల్లో పెట్టి రాజశేఖర రెడ్డి పేరును ఛార్జిషీట్లో పొందుపరిచిన కాంగ్రెస్ కోసం షర్మిల పనిచేయటం బాధాకరమన్నారు మిథున్ రెడ్డి. మా ముఖ్యమంత్రి జగనన్న గారి చెల్లెలుగా మాకు గౌరవం ఉంది. ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లోనో లేకపోతే ఇతరత్ర దుష్ట శక్తుల ట్రాప్లోనో ఈరోజు ఆవిడ ఉందనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో షర్మిల గారు కూడా అవే విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఆ రోజు 16 నెలలు సొంత అన్నని జైల్లో పెట్టిన పార్టీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో పెట్టిన పార్టీని ఈరోజు మళ్ళీ సమర్థిస్తున్నారంటే ఈరోజు ఆవిడని విమర్శించేదానికన్నా ఆవిడ పట్ల నిజంగా జాలేస్తోందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మణిపూర్ ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కూడా మాట్లాడలేదన్నారు. పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా బీజేపీ గవర్నమెంట్ నిలదీసింది. రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఏక్నాథ్ షిండేలా మారే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల ముందు అదానిని తిట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయనతో చెట్టాపట్టాలు వేసుకుంటోందని ఆరోపించారు. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్ నేతలను పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతో కొట్టాలని పిలుపునిచ్చారు ఆయన. రేవంత్ రెడ్డి గారు సేమ్ మహారాష్ట్రలో ఎట్లయితే అయ్యిందో ఒక ఏకనాథ్ షిండే తయారై అవతల వెళ్ళి చూడు, ఇక్కడ రేపటి రోజున ఆ పని జరిగినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదని మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జాగ్రత్త అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణలో ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి మూలాలు బీజేపీలో ఏబీవీపీలనే ఉన్నాయి. అందుకే ఇవాళ ఆయన అడుగులా మీరు గమనించండి, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తే అంత ఒర్రుకుంటా కేసీఆర్ మీద బుద్ధి పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగి ఒర్రుపోతాడు తప్ప ఆయనకి ఏం తెలియకేదో మాట్లాడిండు, ఫసాయించిండు.
ఇలా కింద మీద పడతాడు. ఈ ఏడ్చుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో, చొప్పదండిలో, ఎమ్లాడలో, హుస్నాబాద్లో గెలిచిన వాళ్ళు ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టవలసిన బాధ్యత మనదే ఉంటుందని ఇడిచిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం. పెద్ద మాటలు చెప్పారు కదా, 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 చేస్తా. అక్క నువ్వు బిల్లు కట్టకు సోనియమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు. మరి కట్టకుండా ఊరుకుందామా? కేటీఆర్ గతం గురించి మాట్లాడితే తాము చాలా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ తర్వాతే సొంత పార్టీ పెట్టుకున్నామన్నారు. కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ సీఎంలను బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ కలిసిన విషయాన్ని గుర్తు చేశారు జగ్గారెడ్డి. తప్పకుండా వాళ్ళ గతాన్ని గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. సమైక్య రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఆయన కేసీఆర్ గారు కాంగ్రెస్ లో పనిచేసాడు. ఇక అది మనం ఇప్పుడు మీ నాయన ఏ పార్టీలో పనిచేయకుండా ఉంటే మా రేవంత్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడు, మా సీఎం గురించి మాట్లాడు. మీ నాయన ఏ పార్టీలో లేడు, డైరెక్ట్ గా టీఆర్ఎస్ పెట్టిండు, డైరెక్ట్ గా టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు పెడితే మీకు అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది. కేటీఆర్కి నైతికంగా రేవంత్ రెడ్డి విమర్శించే హక్కు లేదు. గతానికి గురించి కేటీఆర్ మాట్లాడితే తప్పకుండా వాళ్ళ గతాన్ని గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. సమైక్య రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఆయన కేసీఆర్ గారు కాంగ్రెస్ లో పనిచేసాడు. ఇక అది మనం ఇప్పుడు మీ నాయన ఏ పార్టీలో పనిచేయకుండా ఉంటే మా రేవంత్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడు, మా సీఎం గురించి మాట్లాడు. మీ నాయన ఏ పార్టీలో లేడు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెప్పినా బుద్ధి రాలేదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తాను కరీంనగర్కు ఏం చేశానో కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు ఆయన. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కేసీఆర్, కేటీఆర్ అక్రమాలన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు బండి సంజయ్. రమ్మని మీ అయ్యని రమ్మని చర్చకు. మీ అయ్య వస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తాడా, లేకుంటే ఏడికైనా చర్చ రమ్మను. వేములవాడ దేవస్థానం రమ్మని చెప్పండి, కొండగడ్డ దేవస్థానం మీ అయ్యని రమ్మని చెప్పు. నేను చర్చకు సిద్ధం. నేను ఇంకా అదే వాగుడు, అదే మురుగుడు, అదే అబద్ధాలు, ఇంకా అబద్ధాలు చెప్పి ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. ఆయన పక్క ఇంకో మేధావి ఉంటాడు. ఇక్కడ కరీంనగర్లో మేధావులు కరువైన బీఆర్ఎస్ పార్టీకి పక్క జిల్లా నుంచి మేధావిని అరువు తీసుకున్నారు, కిరాయి తీసుకున్నారు. ఆయనది జిల్లా కాదు, ఈ ప్రాంతం కాదు. ఇక్కడ బండి సంజయ్ మీద పోటీ చేసాడు, ఎవరు లేరారు వాళ్ళ పార్టీలో, ఎవరు ముందు రాలే. అందుకే పక్క జిల్లా తీసుకున్నాడు ఆయన. నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు అందరం కలిసి కేసీఆర్ కుటుంబం బండారం అంతా బయట పెడితే ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పిర్రో ఇవాళ కేసీఆర్ కొడుకు ఆలోచించాలి. దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఎపిక్ కార్డులు మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు సృష్టించారన్న ఆమె ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఓటు మార్చుకునే అవకాశాన్ని కూడా వైసీపీ నాయకులు పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు పురంధేశ్వరి. దాన్ని కూడా దొంగచాటుగా వాటిని డౌన్లోడ్ చేసి వాటిలో ఆ ఫోటోలు మార్చేసి తిరుపతిలో అయితే 35,000 దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి. కనుకనే పదే వై నాట్ 175 అని ఏదైతే నినాదం వైఎస్ఆర్సీపీ తీసుకుందో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా మనం దొంగ ఓట్లు వేయించుకోవచ్చు అన్న ధైర్యంతో వాళ్ళు ఆ నినాదం ఇచ్చారని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓటర్ల బదిలీ ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక నియోజకవర్గం నుండి ఇంకో నియోజకవర్గానికి మార్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. కానీ వారేం చేస్తున్నారు, వారికి చాలా దగ్గరైనటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో అది 10,000 మంది కావచ్చు, 15,000 మంది కావచ్చు, వాళ్ళ ఓటు కూడా వారు మార్చుకోవచ్చు అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుని వారికి అనుకూలమైనటువంటి వారిని అందరినీ కూడా పాత నియోజకవర్గం నుండి ఇవాళ కొత్త నియోజకవర్గంలో వారిని అందరినీ కూడా నమోదు.
ప్రోటోకాల్ అంశం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ ను కలిశామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. తాము పార్టీ మారట్లేదని, కడదాకా కేసీఆర్ వెంటే ఉంటామని, రాజకీయ దురుద్దేశంతోనే తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు సునీత లక్ష్మారెడ్డి. ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి, మీడియాలో ఏంటంటే మేమేదో పార్టీ మారుతున్నట్టుగా, మరి రహస్య చర్చలు జరుగుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం, విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా పైన ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా మా నాయకులకు మా పైన అపనమ్మకం లేదు, కానీ దాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈరోజు కూడా పేపర్లో నేను ఇంతకుముందు వస్తూ చూడడం జరిగింది. మేము నలుగురం శాసనసభ్యులను కలిసి వివరణ ఇస్తా ఉన్నామని. ఎవరికి వివరణ ఇస్తాం మేము? తన రాజీనామాను వైసీపీ ప్రభుత్వం ఆమోదించడాన్ని తప్పుపట్టారు టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. రానున్న పార్లమెంటు ఎన్నికలు, ఏపీలో 3 రాజ్యసభ ఎంపీ ఎన్నికలు ఉండడంతోనే ఇప్పుడు రాజీనామాను ఆమోదించారన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బలాన్ని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు గంటా. 3 డేస్లో ఎలక్షన్లకు మొత్తం మన రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. అంటే 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాని 3 నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా, కనీసం రాజీనామా చేసి 3 ఏళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు, స్టిల్ దానికి మీరు హోల్డ్ అయి ఉన్నారా లేదా, మీ రాజీనామాని యాక్సెప్ట్ చేయమంటారా వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు, కొన్ని విలువలు కొన్ని రోజు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది. అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కోణం ఏముందో మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. రానున్న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. రేపు ఏప్రిల్ 2వ తారీఖు తోటి ఇప్పుడున్న ఈ 3 రాజ్యసభ సభ్యులు వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఒక 3 రాజ్యసభ ఎన్నికలు అవుతా ఉన్నాయి. ఆ రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలి అంటే, ఎందుకంటే ఆయనకు మొన్న జరిగిన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నిక ఇంకా మర్చిపోవాలా. ఆ రోజు దిమ్మ తిరిగే ప్రశ్న, ఆ రోజు మొత్తం ఫలితాలు వచ్చాయి. ఏదైతే మా అనురాధ గారు ఎమ్మెల్సీని పెడితే ఎలాగైతే మనం గెలిచామో ఇప్పుడు రాజ్యసభలో కూడా ఖచ్చితంగా 3 రాజ్యసభ సభ్యులు వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ కు కర్మ సిద్ధాంతం వర్తిస్తుందన్నారు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఎవరు చేసింది తిరిగి వారికే వర్తిస్తుందనడానికి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడమే నిదర్శనమన్నారు. గతంలో బీఆర్ఎస్ మెజారిటీ ఉన్నప్పుడు చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ లో బావా బామ్మర్దులకు పట్టం లేదని, హరీష్ రావు ప్రోద్బలంతోనే ఎమ్మెల్యేలు సీఎంను కలిశారని విమర్శించారు. ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే, నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి. ప్రజలే వాళ్ళని దోలిస్తున్నారు. ఇది బావ బామ్మర్దులు వల్లించినటువంటి భగవద్గీత. ఇలా బావకు తెలియకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోద్బలం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ 4 ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిరా. ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు. కేసీఆర్ ఓ 420 అయి ఉండి మమ్మల్ని 420 అంటే ఎలా అన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీదే పడుతుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. బ్యారేజీలన్నీ కూలిపోతున్నాయని, వెంటనే వీటికి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేయాలన్నారు షబీర్ అలీ. ఆకాశం మీద ఊమితే ఆ ఊము మన మీదనే పడుతుంది. అది మర్చిపోతుండు కేసీఆర్. आसमान पे थूके तो आसमान को कुछ फर्क नहीं होता. అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఒక ఆశీర్వాదంతో మెజారిటీతో గెలిచి వచ్చింది. 100 దినాలు సమయం అయినాక అడిగితే ఒక మాట, 100 దినాలే కాలేదు మేము ఇచ్చిన వాగ్దానాలకు. ఏమైంది 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 బిడ్డ? ఆడ మేడిగడ్డ పడిపోతున్నది, అక్కడ అన్నారం బ్యారేజ్కి పడిపోతున్నది. మీరు కట్టినవన్నీ నాశరకమని సెంట్రల్ ప్రభుత్వం విజిలెన్స్ డైరెక్ట్ చెప్పేసింది. ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాలన్నా
నేనైతే ప్రభుత్వానికి ఒకవేళ నాకు అడిగితే సలహా ఇస్తా, ఇమ్మీడియట్లీగా క్రిమినల్ కేసు పెట్టి లోపల వేయండి, వీళ్ళకు పైసలు వసూలు చేయండి వాళ్ళతోని. ఇంజనీర్లు కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరు డైరెక్షన్తో చేసినారు. కార్ రేసింగ్ టెలిఫోనిక్ ఆర్డర్ అట 200 కోట్ల రూపాయలు టెలిఫోన్లో ఓవరాల్ శాంక్షన్ ఇచ్చేస్తే 200 కోట్ల రూపాయలు కంపెనీలకు ఇచ్చేసారు తాత జాగిరా. వైసీపీ నుంచి గెలిచి మరో పార్టీకి మద్దతిస్తున్న వారికి నోటీసులు ఇవ్వడం సబబే అన్నారు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. స్పీకర్ ఫార్మాట్ ప్రకారం రాజీనామా చేస్తే ఎప్పుడైనా ఆమోదించే అధికారం స్పీకర్కు ఉంటుందన్నారు ఆయన. కేంద్రం నిధులు ఇచ్చినా చంద్రబాబు రాజధాని నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన షర్మిలకు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎలా తెలుస్తుందన్నారు సుబ్బారెడ్డి. వాళ్ళు ఏ పార్టీ తరఫున గెలిచారు, ఏ పార్టీ తరఫున ఇప్పుడు రాజ్యసభలో ఓటేయాలనుకుంటున్నారు. మొన్న వేశారు కదా ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంతమంది ఆ విధంగా మా పార్టీ తరఫున గెలిచి అవతల పార్టీకి ఓటేశారు. అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటం కోసమే ఈ చర్య తీసుకోవడం జరుగుతుంది. రాజీనామా చేసిన వాళ్ళ విషయం అంటారా, రాజీనామా యాక్సెప్ట్ చేసే అధికారం స్పీకర్ గారికి ఎప్పుడూ ఉంటుంది, ఏ రోజైనా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చారా లేదా, తర్వాత వాళ్ళు కన్సర్న్ ఇచ్చారా లేదా అనేది చూసుకుంటారు. రాజధాని నిర్మాణం చేయడానికి మన దగ్గర నిధులు ఉన్నాయా? ఏ నిధులు ఇచ్చిన రాజధాని నిర్మాణం చేయడానికి నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు రాజధాని నిర్మాణం చేయకుండా కేవలం రాజధాని గ్రాఫిక్స్లో చూపిస్తున్నాడు? అడగండి ఆయన్ని. ఇన్నాళ్లు అన్న అవినీతి గురించి మాట్లాడని షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి జగన్ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్. అధికారం కోసం పార్టీలు మారిన షర్మిల ఇప్పుడు అదే అధికారం కోసం అన్నను విమర్శిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఎలాగూ కాంగ్రెస్ అధికారంలోకి రాదని తెలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ తప్పుడు హామీలిస్తున్నారని మండిపడ్డారు దినకర్. మరొకసారి తమ తొలి సంతకము ప్రత్యేక తరగతి హోదా మీదే, తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రాక్టికాలిటీకి దూరంగా ఉండేటటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం మళ్ళీ చేస్తూ ఉంది. ప్రత్యేక హోదా, ప్రత్యేక తరగతి హోదా 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి నిజాల్ని నిగ్గుతేరుస్తూ వాస్తవాల్ని ప్రజల ముందు ఆవిష్కరించవలసినటువంటి సమయం అయితే ఆసన్నమయ్యింది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజల ముందు మరోసారి బహిర్గతపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు షర్మిల గారు వారి అన్నని ప్రశ్నిస్తున్నట్లు కనబడుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసులో అరెస్ట్ అయిన రోజున నడి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశారు. ఆ రోజే ఈయన చేసినటువంటి అవినీతి గురించి షర్మిల గారు ప్రశ్నించి ఆయన అరెస్టుని స్వాగతించినట్లయితే ప్రజలు ఏదన్నా నమ్మేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజు వచ్చి ఆ అవినీతి గురించి మాట్లాడుతున్నాం. గడిచిన 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల్ని, అవినీతిని మేము ప్రశ్నించాం. పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి తన పదవి అడ్డుగా ఉంటే వెంటనే రాజీనామా చేస్తానన్నారు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి. పక్క రాష్ట్రంలో ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారని 2 బాధ్యతలు నిర్వర్తించడం తనకు ఇబ్బంది కాదన్నారు. ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంతోనే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పోటీకి దరఖాస్తు చేసుకోలేదన్నారు మల్లు రవి. ఎలక్షన్ లో నేను మన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కి, పిసిసి అధ్యక్షుడికి, సిఎల్పి నాయకులకు చెప్పాను, నేను పార్లమెంట్ సభ్యుడిగా వచ్చే పార్లమెంట్ దాంట్లో పోటీ చేస్తానని ఆ రోజు చెప్పి ఎమ్మెల్యేగా అప్లై కూడా చేయలేదు. నేను ఓన్లీ పార్లమెంట్ కోసమే వెయిట్ చేశాను. ఇంతకు ముందు ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించి వాళ్ళే 3 లక్షలు అని చెప్తే మొన్న సెక్రటేరియట్ల అసెంబ్లీలోనే 7 లక్షల రూపాయలు అప్పులు చేసిపోయారని, వారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇంకా ఇతర ప్రాజెక్టులన్నీ ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, నాసిరకంగా కట్టారని, వాటన్నిటి మీద క్షుణ్ణంగా సాంకేతికంగా పరిశీలన చేయించి తప్పు జరిగితే తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే దిశలో ప్రభుత్వం చట్టసభల్లో మాదిగలకు ప్రాధాన్యం తగ్గేలా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో అమలును పునఃసమీక్షించి పేదరికం ఉన్న శాతాన్ని బట్టి అమలు చేయాలన్నారు. ఎస్సీల వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పెంపు జరిగే వరకు ఉద్యోగ నియామక ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు మందకృష్ణ. ఎంబీసీలకు మంత్రులు లేరు,
మైనార్టీలకు మంత్రులు లేరు. ఎస్సీ సమస్యలు మూలాలు పడుతున్నాయి, ఆ శాఖ ఆయన దగ్గర ఉన్నది, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిని కేటాయిస్తా అన్నారు, దాన్ని కేటాయించలేదు. మైనార్టీలకు కూడా కేటాయించలేదు. దొరల రాజ్యం పోయి పటేళ్ల రాజ్యం వచ్చినట్టుగా తయారు కావద్దని మాత్రం మేము పెంచాల్సిన మా వర్గాలే పెంచలేదు, కానీ అగ్రకులాలకు మాత్రం అదనపు పెంచిస్తారా? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధన దాహానికి సహకార రంగం బలైపోతుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పనికిరాని వాళ్లుగా మార్చారని ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు చేతిలో ఉన్న జగన్కు ఎన్నికలు పెట్టడానికి ఎందుకు భయమని ప్రశ్నించారు బుచ్చయ్య చౌదరి. ధనదాహానికి బలైపోతున్న మరో వ్యవస్థ సహకార రంగం. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి సర్పంచులను కానీ, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, కార్పొరేషన్ని, మేయర్ని, చైర్మన్ని అందరినీ కూడా పనికిరాని వాళ్ళుగా మార్చిన వ్యవస్థని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిధులన్నీ పక్కదారి పట్టించి వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కనీసం గ్రామాల్లో ముగ్గు చల్లడానికి కూడా డబ్బులు లేని, జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నెట్టాడు. అలాగే తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉండే వైఎస్ఆర్పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ను విభజించిన కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు మారుపేరైన వైసీపీని విమర్శించడమేంటని ప్రశ్నించారు. మా జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం, ఒక భావజాలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదించారు. ఒక రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం విభజించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జనహృదయ నేత, దివంగత నేత, ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిని. ఇది వాల్టి పొలిటికల్ ఫైర్. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.